ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఏమోనండి, లోపలంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? ఇవ్వండి. ఎవరి దగ్గరైనా మంచినీళ్ళు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇదిగో అమ్మా. ఇదిగో తీసుకో. అమ్మా అమ్మా, అయ్యో, నొప్పి. కొంచెం ఓర్చుకోండి. అన్నా, మనం ఇంకా ఆలోచించడం అర్థం లేదు. ఇందాక నేను చెప్పినట్లు అందరినీ బెదిరించి ఆ అభిని చంపేసి వెళ్ళిపోదామన్నా, ఏమంటావు? నువ్వు చెప్పిందే కరెక్టేమో అనిపిస్తుందిరా. మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. అమ్మయ్య, ఇప్పుడు దారిలోకి వచ్చావన్నా. త్వరగా మాస్కులు కట్టుకు వెళ్దాం పదన్నా. అమ్మా, నాకు నొప్పి ఎక్కువైందమ్మా. అమ్మా, నా వల్ల కావట్లేదు. అమ్మా, నొప్పి. అమ్మా, అయ్యో, కాస్త ఓర్చుకోమ్మా. నొప్పి. కొంచెం ఓర్చుకోమ్మా. నొప్పి. అభి, రాహుల్, అయ్యో, నొప్పులు వస్తున్నట్టున్నాయి. అయ్యో, అప్పుడే నొప్పులు మొదలయ్యాయా? నిండు గర్భిణి అమ్మా. నేను బస్ ఎక్కినప్పుడే అనుకున్నాను ఏ క్షణంలో అయినా నొప్పులు రావచ్చని. అనుకున్నట్టే అయింది. కాస్త ఓర్చుకోమ్మా. పాపం, దారి మధ్యలోనే నొప్పులు వచ్చాయి. కాదమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. నొప్పి. నా వల్ల కావట్లేదండి. అయ్యో, ఎక్కువైపోయాయి. అమ్మా, ఏదో ఒకటి చేయండి అమ్మా. అమ్మా, అమ్మా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. ఏదోలాగా అభిని చంపేసి వెళ్ళిపోవాలి. అయ్యో, కొంచెం ఓర్చుకోమ్మా. ఏదో ఒకటి చేయండి అమ్మా. డాక్టర్ ఉన్నారా? నొప్పి. ఈ కాలంలో డాక్టర్లు బస్సులో ఎందుకు వస్తారమ్మా? అయ్యో, కనీసం హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? అమ్మా, నా వల్ల కావట్లేదు. పాపం, దారి మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. ఇప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళలేము, హాస్పిటల్ కి వెళ్ళలేము. మీరేం కంగారు పడకండి అమ్మా, కాస్త ఓర్చుకోండి ప్లీజ్. అయ్యో, అమ్మా, ఒకసారి రండి రండి. కూర్చోండి అమ్మా. రండమ్మా, చూడండి. నొప్పి. అమ్మా, కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, బిడ్డ అడ్డం తిరిగినట్టుందమ్మా. అమ్మా, అయ్యో, నొప్పి. ఏం కాదమ్మా, అమ్మా, అభి. ఓర్చుకో కాస్త. మీ నాన్న ఒక మంచి ఆయుర్వేద వైద్యులు. ఆయన రక్తానివి నువ్వు. ఈ బాధ్యత నువ్వే నెరవేర్చాలమ్మా. నువ్వు నెరవేర్చగలవన్న నమ్మకం నాకుందమ్మా. ఆ తల్లి బిడ్డల ప్రాణాలు నువ్వే కాపాడాలి. ఏదో ఒకటి చెయ్యండి అమ్మా. మీ నాన్నగారు శేషయ్య గారి పేరు నువ్వే నిలబెట్టాలి. ఓ, ఈ అమ్మాయి శేషయ్య గారు అమ్మాయా? అవును, అవునమ్మా. తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ముందు మీరు ధైర్యంగా ఉండండి. బాబాయ్, బస్సు సైడ్కి ఆపండి. ఏంటన్నా, కరెక్ట్గా మనకు చంపే మూడొచ్చినప్పుడే ఆ అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి. అవునరా, ఏం చేస్తాంరా, మన పనులకు కూడా ఆటంకాలుంటాయి. కాసేపు వెయిట్ చేద్దాం.
జనాలందరూ అలర్ట్గా ఉన్నప్పుడు మనం ఆయుధాలు బయటికి తీయకూడదు. అమ్మా, మెల్లగా లేమ్మా. పట్టుకోండమ్మా. ఏం కాదమ్మా, మెల్లిగా. పదమ్మా, జాగ్రత్త. మెల్లగా నడు. ఆ. ఇది చూస్తుండండి. నొప్పి. కాస్త ఓర్చుకోండమ్మా. అమ్మా, నొప్పి. ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకో. అయ్యో అమ్మా. అన్న ఏదైతే అయింది. ఇలాగే ఆగా ఆలోచించకపోతే తను చేయాలనుకుని అన్ని చేసుకుపోతుంది. పదన్న చంపేద్దాం. రేయ్, చంపడం అంటే పొడవడానికి ఒక కత్తి, పోవడానికి ఒక ప్రాణం ఉంటే సరిపోతురా. సరైన సమయం కూడా రావాలి. ఇప్పుడు చంపడం కుదరదు, కాసేపు ఆగుతాం.